ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా నమస్కారం. మీరు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. అయితే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకి ఏడాదితో పూర్తయింది. అయితే మనకి దానికి కారణంగా తల్లులకి శుభవార్త చెప్తూ ఈ రోజు నుంచి తల్లులకు రూ. 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరు చొప్పున రూ. 15,000 అంటే మనకి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో వారికి రూ. 15,000 అయితే ఇస్తామని గత ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు సూపర్ 6లో భాగంగా. అయితే ఆ యొక్క రూ. 15,000 ఈ రోజు నుంచి జమ చేస్తూ ఉన్నారు. అయితే మనకి లిస్ట్ అయితే ఇవ్వలేదు కాబట్టి అసలు మనకి ఏ అకౌంట్లో పడితే మీకు తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ఈ యొక్క చెక్ చేసుకోవడానికి లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? లేదా స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. rkcompetitiveadda.com ఆ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క పోస్ట్ లింక్ అనేది దొరుకుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేశాక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కావాలి. ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నమోదు చేస్తున్నాను, వేచి చూడండి. మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇలా నమోదు చేయండి. నమోదు చేశాక మీకు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మనకి దానికి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కింద క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ అయితే ఇస్తారు, యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మనకి ఇది ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక చెక్ స్టేటస్ అనేది గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, ఈ యొక్క గ్రీన్ కలర్లో మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసే ముందు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు డబ్బులు పడాలంటే ముఖ్యంగా ఎవరైతే పిల్లలు తల్లులు ఉన్నారో వారిద్దరూ కూడా చైల్డ్ డేటాబేస్లో, హౌస్ హోల్డ్ డేటాలో ఇద్దరూ కూడా మీరు ట్యాగ్ అయి ఉండాలి. ఓకేనా? ఇలా లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు అయితే పడవు. అలాగే ఈకేవైసీ అనేది మదర్ ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలనేది కూడా మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో చూడండి. అయితే ఇలా చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓటీపీ అని అడుగుతుంది. నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ వస్తుంది కదా, అది ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మ్యాపింగ్ స్టేటస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ప్రభుత్వం నుంచి పథకం వచ్చే సమాచారం, ఈ యొక్క పథకాల డబ్బులు అనేది డీబీటీ ద్వారా చేస్తారు. మీకు మీ యొక్క ఏ బ్యాంక్ అకౌంట్ డీబీటీకి ఎనేబుల్ అయ్యింది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ దగ్గర ఏ బ్యాంక్ చూపిస్తే ఆ యొక్క బ్యాంక్లో డబ్బులు పడతాయి. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు నుంచి వేస్తున్నారు కాబట్టి అంటే జూన్ 12వ తారీఖు నుంచి 2, 3, 4 రోజుల్లో, ఈ వారం రోజుల్లో కూడా మీకు పడుతూనే ఉంటాయి. ఓకేనా? ఎవరు కంగారు పడిన అవసరం లేదు. ఒకవేళ మీది డీబీటీకి ఎనేబుల్ అయి కాలేదు ఇక్కడ, ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. అది ఎలా లింక్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా తల్లికి వందనం డబ్బులు అనేవి మీకు పడ్డాయో లేదో, మీరు ఈ యొక్క ఎన్పిసిఐకి సంబంధించి లింక్ అయ్యిందో లేదో, ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఈ యొక్క లింక్ అయిన అకౌంట్గానే మీకు రూ. 15,000 అయితే జమ చేయడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.